హలో మమ్మ, ఇది నా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే సపోర్ట్ కూడా చేయండి. ఇప్పుడు నేను విజయవాడకి చిన్న రైడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ నేను మా శ్రీకాకుళం నుండి 450 కిలోమీటర్స్ విజయవాడకి. కాబట్టి మా ఫ్రెండ్ కానీ బైక్ అడిగి దాన్ని రెడీ చేశాను. అలాగే ఏదో నా వంతు చిన్న బ్లాగ్ చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు మనం ఫ్యూల్ కొట్టించి రెడీ అయ్యి స్టార్ట్ అయిపోదాం. అలాగే ఇప్పుడు ఫ్యూల్ కూడా కొట్టించాను కాబట్టి స్టార్ట్ అవుదాం. ఈ వే వచ్చేసి మన 7 రోడ్ నుండి NH16కి వే ఇది. అలాగే మేమేమో 7 రోడ్ జంక్షన్ అని పిలుస్తాం, 7 రోడ్ అని పిలుస్తాం. అలాగే ఇక్కడ మనం స్ట్రైట్గా 1 కిలోమీటర్ రీచ్ అయితే రైట్ సైడ్ భువనేశ్వర్, లెఫ్ట్ సైడ్ వైజాగ్. కాబట్టి మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. అలాగే ఇక్కడ ఈ వేలో మనకి చిన్న హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఇదిగో ఇదే. కాబట్టి అక్కడ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అందరూ కూడా అక్కడ ఆగి ఎక్కడికైనా లాంగ్ అంటే అక్కడ చూసుకొని వెళ్తారు. అది ఇక్కడ నార్మల్ రొటీన్గా జరుగుతుంది. కాబట్టి హలో బస్ బాయ్ సైడ్ అమ్మా. మనం అప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ చూసుకొని కొంచెం స్టార్ట్ అయిపోదాం. యాక్చువల్లీ నేను 11 o'clock కల్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాను. కాకపోతే కొంచెం రెడీ చేసుకొని ఫస్ట్ బ్లాక్ కదా, ఏదైనా బెటర్ ట్రై చేద్దామని చెప్పి కొంచెం ఓవర్ ఎగ్జైట్మెంట్ తోటి 11:30 వరకు టైంపాస్ చేసేసాను. స్టార్ట్ అయ్యేసరికి 12 అయిపోయింది. ఇది ఫస్ట్ బ్లాక్ కాబట్టి కొంచెం క్వాలిటీ వాయిస్ ఏవైనా తేడా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. అలాగే నాకు సపోర్ట్ కూడా చేయండి. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ శ్రీకాకుళంలో నేను స్టార్ట్ అయ్యాను. శ్రీకాకుళం టు వైజాగ్ NH16ని కంటిన్యూ అవుతాను. కానీ అక్కడ కొంచెం ఆనందపురం దగ్గర మనం కట్ అయ్యి చేసుకోవాలి. ఈ మధ్యలో ఎన్ని స్టాప్స్ ఏంటనేది తెలియదు. అసలే ఎండగా ఉంది చాలా. క్లైమేట్ ఏమైనా కొంచెం చేంజ్ అయితే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఈలోపు 445 కిలోమీటర్స్, ఈలోపు ఏదైనా జరగచ్చు. కాబట్టి వెదర్ చేంజ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. అలాగే ఇంకేమైనా సజెషన్స్ మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే ఎవరు వేసుకోకండి, ఎందుకంటే ఇది మరీ చెప్తున్నా, ఇది నా ఫస్ట్ బ్లాగ్. ఇంకా మీరు ఏమైనా ఎంకరేజ్ చేసి మిస్టేక్స్ ఏమైనా చెప్తే దాన్ని ఫాలో అయ్యి ప్రొసీడ్ అవుతాను. ఇంకా బెటర్ ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ ఏం చేయొచ్చు అన్నది మీరు సజెషన్ ఇస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి సపోర్ట్ చేయండి. మాకు ఎక్కడైనా ఇదే వే కాబట్టి ఈ మధ్యలో ఎవరికైనా ఏమైనా తెలిసినట్టయితే ఎక్కడ ఏం ప్లేసులు బాగుంటాయి ఏంటి అన్నది నాకు కొంచెం మెసేజ్ చేస్తే దాన్ని బట్టి నేను అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ట్రై చేసి చెప్తాను. ఇప్పుడు 445 కిలోమీటర్స్ వరకే రైడ్ చేయగలుగుతున్నాను. కాబట్టి ఇంకా మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా లాంగ్ తిరుపతి బైక్ చిన్న నా డ్రీమ్ ఏంటంటే ఏపీ ఆంధ్ర మొత్తం కవర్ చేద్దాం బైక్ మీద అని నా కోరిక. అది ఇప్పుడే అది చేయాలా వద్దా అన్నది మీ సపోర్ట్ ద్వారా డిపెండ్ అయ్యి ఉన్నది. కాబట్టి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ చిలకపాలెం దగ్గర ఉన్నాము. చిలకపాలెం ఇది NH16 వే స్ట్రైట్గా మనకి విశాఖపట్నం, ఆనందపురం ఇటు క్రాస్ అవుతుంది. విజయవాడ, హైదరాబాద్ వరకు వెళ్తుంది. ఇది ఫస్ట్ బ్లాగ్ కాబట్టి క్లారిటీ ఎలా వస్తుందో ఏంటనేది తెలీదు. అలాగే మైక్ కూడా కాదు, ఇది ఆడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ ఉండొచ్చు. కాబట్టి కొంచెం మ్యాక్సిమం బైక్ స్పీడ్ 70 to 80 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాను మ్యాక్సిమం. అలాగా రోడ్ చాలా ఖాళీగా ఉంది. మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా చేరుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదొకటి, క్లైమేట్ కూడా చాలా ఎండగా ఉంది. ఒక్కొక్క దగ్గర ఎండ, ఒక్కొక్క దగ్గర మబ్బుగా ఉంటుంది. ఇలాగా కంటిన్యూ అయితే మబ్బుగా ఉంటే ఎక్కువ లాంగ్ వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే వెదర్ ఎలా చేంజ్ అవుతుంది ఏంటనేది తెలియట్లేదు. మ్యాక్సిమం ఇప్పుడు ఎలా కంటిన్యూ అవుతుందో అలా కంటిన్యూ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఫ్యూయల్ స్టాప్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా విజయవాడ వెళ్ళేలోపు ఎన్ని ఫ్యూయల్ స్టాప్స్ అవుతాయో ఏంటన్నది చెక్ చేయాలి. మళ్ళీ రెస్ట్ పాయింట్, బ్రేక్స్ ఎలా తీసుకుంటూ వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను యాజ్ పాసిబుల్ ఎక్కువ లెంత్గా
రైడ్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం బ్రేక్ పాయింట్స్ ఎక్కువ తీసుకోకుండా ఒకసారి ట్రై చేద్దాం. అలాగే మ్యాక్సిమం 90-100 స్పీడ్ మెయింటైన్ చేస్తే ఇంకా తొందరగా చేరుకోవచ్చని నేను అనుకుంటున్నాను ప్రజెంట్. ఎందుకంటే రోడ్ కూడా చాలా లెస్ ట్రాఫిక్ తోటి ఉంది, మళ్ళీ హెవీ ట్రాఫిక్ అవ్వకుండా. అలాగే క్లైమేట్ కూడా చేంజ్ అయ్యే పొజిషన్లో కనిపిస్తుంది. ఏమైనా క్రాస్ అయితే మనకు బాగుంటుంది కాబట్టి మినిమం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈలోపు మధ్యలో ఇంకేమైనా స్టాప్స్ కానీ, టీ బ్రేక్ కానీ ఇంకేమైనా ఉంటే ఒకసారి స్టాప్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. మినిమమ్ స్టాప్ ఉంటుంది. నాన్ స్టాప్ అయితే నేను డ్రైవ్ చేయలేను కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ స్టాప్ చేస్తూ వెళ్దామని, ఫస్ట్ బ్లాక్ కదా, స్టార్ట్ చేస్తూ అలాగా వెళ్దామని ఫిక్స్ అయ్యాను. మినిమం చూడాలి ఎన్ని స్టాప్స్ ఉంటాయి ఏంటి అనేది. మ్యాక్సిమం నాకు తెలిసి నేను రాజమండ్రిలో స్టాప్ అవుతాను, అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అవుతాను. ఈలోపు ఎన్ని స్టాప్స్ అవుతాయి చూసారా. ఆటోమేటిక్గా క్లైమేట్ అనేది బాగా చేంజ్ అవుతుంది. ఇలా ఉంటే ఎంతసేపు అయినా ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అదే కొంచెం మరి హెవీ ఎండ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది. అలాగే ఇది మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ అయితే గోపురం సెటప్ అన్నీ పెట్టుకున్నాను, కానీ మనకి బడ్జెట్ అంత లేకపోవడం వల్ల జస్ట్ మొబైల్ తోటి అయితే ఇచ్చేస్తున్నాను. ఎలా రికార్డ్ అవుతుందో లేదో ఏంటనేది ఇంకా చూడాలి. ఓవరాల్గా ఇన్పుట్ ఎలా వస్తుందో రావాలి అనుకుంటున్నాను. వస్తే చాలా బాగుంటుంది, కంటిన్యూ అవుతాను. ఇంకా బెస్ట్ ఏం చేయాలి, ఎలా తీయాలి అన్నది కూడా నేర్చుకోగలను. ప్లస్ ఎవరైనా సజెషన్స్ ఇస్తే మెన్షన్ చేయండి. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఈ మధ్యలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ కానీ, అంటే లంచ్ కానీ డిన్నర్ కానీ ఎక్కడైనా ఆగి వెళ్ళాల్సి వస్తుందేమో అని అనుకుంటున్నాను. లేదా అంటే రోడ్ సైడ్ కోకోనట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, లేదంటే అదైనా తీసుకుంటే కొంచెం బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం చాలా 83 కిలోమీటర్స్ అని చూపిస్తుంది వైజాగ్. ఇంకెంతసేపట్లో రీచ్ అవుతాను అంటనేది ఏంటనేది ఇంకా క్యాలిక్యులేషన్ లేదు కాబట్టి వీలైనంత పాసిబుల్గా క్లైమేట్ చేంజ్ అవ్వకముందే మనం రీచ్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మెల్లగా క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది. క్లైమేట్ అనేది చూడాలనుకుంటే బాగుందని నేను అనుకుంటున్నాను. అలా ఉంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళొచ్చు కాబట్టి. ఈ గ్రాస్ నుండి ఎవరు వస్తున్నారో తెలియదు, ఏంటో తెలియదు. చూడండి ఈవిడ ఎలా సడన్గా వచ్చింది. కంట్రోల్ అయితే పర్వాలేదు, అవ్వకపోయి ఉంటే ప్రాబ్లం అయ్యేదిగా. కాబట్టి కొంచెం సైడ్ చూసుకొని మనం కూడా ఓవర్ స్పీడ్ తగ్గించుకొని వెళ్తే బాగుంటుంది. ఇది ఇక్కడ ఈ ఏరియా బుడుమూరు అంటారు. అక్కడ చిన్న సంత జరుగుద్ది. కాకపోతే మనకి చిన్నప్పుడు చెప్పేవారు అన్నీ కలిపి ఒక దగ్గర ఒక జాతరలా జరిగేది సంత అంటారు. మనం ఇప్పుడు సింప్లిఫైగా చెప్పేది మార్కెట్ అని చెప్తున్నాం మనం. అలానే ఉంటుంది అది. Your body, it's so real. Vuélvete loco, don't
ఓకే, లైట్గా సైడ్కి ఆపుదాము ఒకసారి. ఏదైనా మ్యూజిక్ ప్లే చేసుకొని ఒకసారి రికార్డ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఒకసారి ఏంటి ఇది, దీని పొజిషన్, టైం ఎంత అయింది, ఎంతట్లో రీచ్ అయ్యాము అనేది ఒకసారి చెక్ చేసుకున్నాము. అది రికార్డ్ అవుతుందో లేదో అని ఒకసారి చేసుకున్నాము. రికార్డ్ అవుతుంది. 11:30 అయ్యింది. 11:30 అయ్యేసరికి ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద కిలోమీటర్స్ శ్రీకాకుళం దాటిపోయి వచ్చాము. ఒకసారి రికార్డ్ అవుతుందో లేదో చెక్ చేసుకొని బయలుదేరిపోతాం. Sing better, shake your body, shine like stars. Baila, 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 en el mar. Keep it going, no queda igual. ఆల్మోస్ట్ మనం రణస్థలంకి వచ్చేసాము. ఇక్కడ రణస్థలంలో మన శ్రీకాకుళం వాళ్ళకి తెలుసు కదా, ఎవరుంటారు ఇక్కడ రణస్థలంలో? ద ఇన్ఫ్లుయెన్సర్ రాయల్ మ్యాక్ రమణ అన్న, అందరికీ తెలుసు. మన రణస్థలం, ఇప్పుడు ఇది రణస్థలం దాటుతున్నాము కాబట్టి అటు ఇటు చూసుకోవాలి. జంక్షన్లో చాలా యాక్సిడెంట్స్ డేంజరస్గా ఉంటాయి, యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. చూసుకొని మనం క్రాస్ అవ్వాలి. అలాగే ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ అలాగే జరుగుతున్నాయి. బస్సెస్ కూడా మొన్న బెంగళూరు బస్ కూడా అలాగే అయ్యింది. కొంచెం బస్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వేర్ హెల్మెట్, డ్రైవ్ సేఫ్, రీచ్ సేఫ్ హోమ్. కానీ బ్రో, చాలామందికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి మనకి అంటే అదొక ప్యాషన్లా ఉంటుంది. అది ప్యాషన్లా ఉండడం వల్ల దానికి ఏమనంటే కొంచెం మైండ్ రిలీఫ్ వస్తుంది. ప్లస్ ఇంకా బిగ్ డ్రీమ్స్ అచీవ్ అవ్వడానికి ఒక మైండ్ మోటివేట్లా ఉంటుంది. కాబట్టి నాకు ఏంటంటే నా డ్రీమ్ లదాఖ్. అది ఇక్కడ నేను బైక్ రైడ్ మీద లదాఖ్ వెళ్ళాలని నా కోరిక. ఆబ్వియస్లీ చాలామందికి అలాగనే ఉంటుంది. కాకపోతే అదొక బాయ్ డ్రీమ్. మనం ఆల్మోస్ట్ వైజాగ్ వచ్చాం, 63 కిలోమీటర్స్ ఫార్ అవే ఫ్రమ్ శ్రీకాకుళం వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాం? లదాఖ్ వెళ్ళాలంటే ప్రతి ఒక్క అబ్బాయి డ్రీమ్ అది. కాబట్టి ఫుల్ ఫ్లై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే
ఫ్యామిలీ బడ్జెట్ ప్రాబ్లమ్స్ అవి ఉంటూనే ఉంటాయి భయ్యా. కాకపోతే అట్లీస్ట్ చిన్న బ్రేక్ తీసుకోండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ ఎంజాయ్ చేస్తే అలా అని చెప్పి కెరియర్ వదిలేసి లైఫ్ ఎంజాయ్ చేయమని చెప్పాను నేను. జస్ట్ బ్రేక్కి సింపుల్గా టేక్ ఏ స్మాల్ రైడ్. అలాగే ఒక్కొక్క అలా కొంచెం క్రాస్ భయ్యా. ఇది మార్నింగ్ నేను స్టార్ట్ టైం కానివ్వండి, ఇది సెకండ్ టైం ఇది కనిపించింది. బహుశా ఇది శ్రీకాకుళం టు వైజాగ్ వెళ్తుందేమో. ఈ టూరింగ్ వెహికల్ ఏమో మనకి 2 times కనిపించింది. కానీ అలా కార్ నాకు వెహికల్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఏ బైక్ అయినా కానీ ఒక హైలీ 350cc బైక్ కానీ, ఇలా నార్మల్ కార్స్ కానీ బైక్స్ కానీ అలాగా వెళ్తే బాధ అనిపిస్తుంది. అరే ఇన్ని లక్షలు పెట్టి ఇలాగ ఒకసారి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా ఏదో కానీ ట్రబుల్ అయ్యి ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. అరే నేను స్టార్ట్ అయిన కానీ చూస్తున్నా ఎవరు కూడా హెల్మెట్ కానీ ఏమీ అసలు ఇచ్చేసుకొని డ్రైవ్ చేయాలి, వెళ్ళాలి, సేఫ్గా ఇంటికి వెళ్ళాలని ఎవరికి ఆలోచన లేనట్టుంది. అదేంటో మరి మన అవుట్ ఆఫ్ ద వైజాగ్ ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఫాలో అవుతున్నారు. మన శ్రీకాకుళం మాత్రం ఎవరు కూడా ఫాలో కావట్లేదు. అలాగే హెల్మెట్ కానీ ఎవరు కూడా చేయకుండానే డ్రైవ్ చేస్తున్నారు. అట్లీస్ట్ మినిమం సేఫ్టీ అన్నది మనది ఇచ్చేయాలి కదా గవర్నమెంట్. ఇదిగోండి వీళ్ళు చూడండి, హెల్మెట్ ఏమో చేతిలో పట్టుకొని వెళ్తున్నారు. ఇక ముందేమో ట్రిపుల్ రైడింగ్. అస్సలు ఎవరు కూడా పాటించట్లేదు. మినిమం సేఫ్టీ అన్నది మనం మెయింటైన్ చేస్తేనే మనం సేఫ్గా ఇంటికి రీచ్ అవ్వగలం. అదే మన ఎన్టీఆర్ భయ్య అన్నట్టు పాదం మనం ఎలా చేసినా కూడా ఎదుటి వాహనం బట్టి మనం ఎలా అయినా ఇచ్చేసుకోం. మనం తిన్నంగా వెళ్ళినా కూడా ఎదుటోడు తిన్నంగా రావాలి కదా. అందుకని చెప్పి అట్లీస్ట్ హెల్మెట్ ఆర్ క్యాప్ సంథింగ్ ఆర్ నీస్ ఏదైనా కూడా మనం పాటించిస్తే పోలీసుల వాళ్ళు కూడా మనకి ఇంత ఫైన్స్ కానీ ఇలాంటివి కానీ కొంచెం ఇది అవుతారు కదా. మన సేఫ్టీ కూడా మనం చూసుకొని మనం కూడా సేఫ్గా ఇంటికి రీచ్ అవ్వాలనుకుంటున్నా. కానీ పోలీసులు కూడా ఈ మధ్యన హెవీ స్ట్రిక్ట్ రూల్స్ ఇదవుతున్నారా అనుకున్నాను. ఇదిగోండి ఇక్కడే ఉన్నారు చూసారా పోలీసులు. కానీ చాలా వరకు మాత్రం అలాగే రాంగ్ వేలో వెళ్తున్నారు, ఇలా హెవీ స్పీడ్ ఇది చేస్తున్నారు. నేనైతే మాత్రం మినిమం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాను. 70-80 మినిమం స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటున్నాను. ఇగో చూడండి సైడ్ ఇక్కడ అయితే హెల్మెటే లేదు ఇతనికి. అలాగా ఇతను హెవీ స్పీడ్ ఇందాక నుండి చాలా దూరం నుండి ఫాలో అవుతూనే వస్తున్నాడు. ఫాలో చేసుకుంటూ నన్ను క్రాస్ అవుతున్నాడు, నేను క్రాస్ అవుతున్నాను. తను అలాగా ఇంచుమించి ఒక 1/2 kilometer నుండి అలాగే ఇది అవుతుంది. ఎందుకు ఒకసారి డౌట్ వస్తుంది, పక్కకి బండి ఆపుదాము ఆపి అసలు లాగ్ అన్నది ఇదేంటి రికార్డ్ అవుతుందో లేదో అని డౌట్ వస్తుంది. ఎందుకంటే నాది ఫస్ట్ టైం కదా, సెటప్ అదే మనకి అలవాట్లేదు. అది అవుతుందో లేదో. ఓకే అవుతుంది, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అవుదాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అయిపోతుంది. ఫ్యూల్ కూడా ఉంది ఇక్కడ, ఇంక కొట్టించాల్సిన అవసరం ఉండదు. ఇంకా స్టార్ట్ అవుదాం. ఇందాక నుండి చూస్తున్నా వెనక ఒక బైక్ లాగా చూడండి, ఎక్సెల్. స్మాల్ రైడర్ అనుకుందాం, కానీ మనకు గుర్తుందా చిన్నప్పుడు మనకి ఈ ఎక్సెల్ అనేది చాలా బాగా ఎక్కువ ఇది అయి ఉంటుంది. సామాన్లకు కానీ అదే ఐటమ్స్ కానీ అదర్ హెవీ లగేజెస్ కానీ ఎక్సెల్ ఈజ్ ద బెస్ట్ వెహికల్ కదా. 2-wheelerలో అప్పట్లో అది బాగా బెస్ట్ వెహికల్ అది.
ఇప్పుడు అంటారా ఇంకా అలా సీసీ పెరిగే కొలది సీసీ వెహికల్ మీదకి మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం కానీ ఎక్సెల్ మీద ఎవరు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు ఇప్పుడు. కానీ అది హెవీ లగేజెస్కి అయితే చాలా వరకు బాగా పనిచేసేది. అప్పట్లో మంచి ట్రెండెడ్ వెహికల్ అది. ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ రీచ్ అయిపోయాను. ఇంకా వైజాగ్ అయితే ఇంకా 53 కిలోమీటర్స్ ఎంత ఉంది. అదిగోండి బోర్డు కూడా వచ్చింది మ్యాక్సిమం వైజాగ్. అలాగే ఈ మధ్యన మనకి హైవే మీద సైడ్ ప్లాంట్ ఇవన్నీ ఇవ్వండి చూడండి. ఇలా ట్రీస్ ప్లాంట్స్ ఇలా వేస్తే ఆపోజిట్ వచ్చే లైట్ మనకి చాలా డ్రైవ్ చేయడానికి మళ్ళీ వీలుగా ఉంటుంది. అదే స్పెట్స్ పెట్టుకునే వాళ్ళకంటే చాలా ఇబ్బంది అయినాయి. ఆపోజిట్ లైట్ ఏమో కళ్ళు మీద పడి అది స్లో డౌన్ అవ్వడం ఇలా చేయడం బాగుంది. మధ్యలో ఆల్మోస్ట్ హైవే మొత్తం అలా చేసుంటే బాగున్ను. ఇదిగోండి వచ్చాము. ఇది నాతవాల్స్ టోల్ గేట్ అంటారు. మన ఇప్పుడు చిన్న బ్లాక్లో ఫస్ట్ టోల్ గేట్ ఇది. వైజాగ్ టు శ్రీకాకుళం మధ్యలో టోల్ గేట్ ఇది. ఇంకా మనం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ రీచ్ అయిపోయాము. ఫస్ట్ టోల్ గేట్ ఇది. ఇక్కడ ఎక్కడ స్టాప్ లేదు. మళ్ళీ వైజాగ్ ఎండింగ్లో ఒకసారి స్టాప్ అవుదామని అనుకుంటున్నాను. కానీ నాన్ స్టాప్ అవుదాం అనుకుంటున్నాను. నాన్ స్టాప్గా రీచ్ అయిపోతే ఇంచుమించు ఒక 20 మినిట్స్లో నేను ఆల్మోస్ట్ వైజాగ్ దాటిపోతానేమో. అనకాపల్లి ఇవన్నీ టచ్ చేసుకొని ఈ హైవే మీద రీచ్ అయ్యి ఇక చిన్న బ్రేక్ ఎక్కడైనా వాటర్ బాటిల్ ఏదో తీసుకొని వెళ్దామని స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతే వైజాగ్ నుండి అనంతపురం జంక్షన్ దాటితే మరి అక్కడ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద సీసీ రోడ్ దాటి మనం ఇచ్చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఏదో నాకు కనిపించింది. ఎస్, ఇవి మా ఊరు సైడ్ అంటే నాటు మష్రూమ్స్ అంటారు. ఇవి అదే నాటు పుట్టగొడుగులు అంటారు. సారీ, అదే నాటు పుట్టగొడుగులు హెల్త్కి బాగా మంచిది అంటారు. మా సైడ్ అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి ఇవి. అలాగే శ్రీకాకుళంలో ఇంటి సైడ్ అంటే పొలాలంట అక్కడ కూడా చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అవి. వర్షం పడేటప్పుడు చాలా ఎక్కువగా దొరుకుతాయి మాకు అవి. అంటే శ్రీకాకుళం సైడ్లో ఎక్కువగా ఇది అవుతూ ఉంటాయి. అవి హెల్త్కి మంచిది అంటూ కూడా. కాబట్టి మ్యాక్సిమం ఎక్కడైనా దొరికితే తీసుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేసి తింటే చాలా బాగుంటుంది. చాలా వరకు ఎవరైనా ఎక్కడైనా కనబడితే తీసుకోవడానికి మ్యాక్సిమం ఎక్కువగా ట్రై చేస్తారు. ఇదిగోండి ఇంకా వైజాగ్ 40 కిలోమీటర్స్ ఇంకా మనకి దూరం ఉంది. మ్యాక్సిమం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు ఇంకొక 20 మినిట్స్ 30 మినిట్స్లో నేను రీచ్ అయిపోతానని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ నాతో భోగాపురం అంటారు. ఇది బ్రిడ్జ్ హాఫ్ కన్స్ట్రక్షన్స్లో నాకు తెలిసినప్పుడు నేను కూడా అలానే ఉంది. ఇది హాఫ్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. అక్కడ నుండి భువనేశ్వర్ రూట్ హాఫ్ ఆఫ్ ది రూట్ అని ఎప్పుడో చెప్పారు, విన్నాను. కానీ ఇంతవరకు అది కంప్లీట్ కాలేదు ఇంకా అది. ఆల్మోస్ట్ మనం విజయనగరం తగరపల్స్ దగ్గరలోనే ఉండి ఉంటామని నాకు అనిపిస్తుంది. విజయనగరం అంటే వే అనేది కట్ అవుతుంది అక్కడ. అందుకని ఆల్మోస్ట్ విజయనగరం వచ్చాము. రైట్ తీసుకొని అంటే రాంగ్ రూట్ నుండి వెళ్తే రైట్ తీసుకుంటే విజయనగరం వస్తుంది. కొంచెం ఆపోజిట్ స్ట్రీట్ టచ్ అయితే తగరపల్స్ వస్తుంది. చూసారా, ఇది మనకి థర్డ్ టైం ఇది మన బ్లాక్లో మనకు కనిపించడం. ఇలా థర్డ్ టైం కనిపించింది అది. నేను ఫాలో అవుతున్నానా లేకపోతే అది ఫాలో అవుతుందా నాకు తెలియట్లేదు. ఆల్మోస్ట్ మనం విజయనగరం వచ్చాము. విజయనగరం నుండి మ్యాక్సిమం ఒక 5 to 10 కిలోమీటర్స్ ఇది హైవే. ఇలా వెళ్ళి రైట్ తీసుకుంటే విజయనగరం వస్తుంది. ఆపోజిట్ వెళ్తే తగరపల్స. ఇంకా లెఫ్ట్ తీసుకుంటే మన భీమ్లీ పార్క్ హోటల్, ఓడా పార్క్ ఈ లైన్లో మనం బీచ్ వేలో వెళ్తాం. అది ఆల్మోస్ట్ అదంతా బీచ్ రోడ్లోనే వస్తుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. అలాగే ఎక్కువగా వచ్చే వాళ్ళకి కూడా బాగా తెలుస్తుంది ఆ వే అన్నది. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు అవంతిక కాలేజ్ దగ్గర ఉన్నాము. తగరపల్స అవంతి దగ్గర ఉన్నాము.
ప్లస్ అదేంటి క్లైమేట్ కూడా అదేంటో ఒక్క దగ్గర ఎండగా ఒక దగ్గర వర్షంగా ఉన్నట్టుంది. ఇప్పుడే మా ఫ్రెండ్ కాల్ చేశాడు, అక్కడ విజయవాడలోని రాజమండ్రిలోని వర్షం పడుతుందని. బహుశా మనం వెళ్ళేటప్పటికి ఉండకపోవచ్చు. నేను గట్టిగా అనుకుంటున్నాను, దేవుడిని కోరుకుంటున్నాను ఉండకూడదని. ఇదిగోండి చూడండి, ఇలాంటి అమ్మాయి సడన్గా వస్తే యాక్సిడెంట్స్ కాకపోతే ఏమవుతుంది? బైక్ సడన్ బ్రేక్స్ అవన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి కాబట్టి ఆగగలం, లేదు అంటే ఏమయ్యేది? యాక్సిడెంట్ అయ్యేది. అలా కొంచెం చూసుకొని క్రాస్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే స్టూడెంట్స్ వచ్చి అంత హడావిడిగా అయ్యాకన్నా 2 నిమిషాలు ఆగిపోతే ఏమైపోద్ది? ఆగి వెళ్తే క్రాస్ అయినా కూడా కొంచెం బాగానే ఉంటుంది కదా. అందుకని కొంచెం చూసుకొని క్రాస్ అవ్వండి. హెవీ ట్రాఫిక్లో హెవీగా బైక్స్ స్పీడ్ వస్తాయి, చూసుకొని బైక్స్ కానీ కార్స్ కానీ. ఆబ్వియస్లీ నేనే చాలా స్పీడ్గా వచ్చాను ఇప్పుడు అక్కడ. నా బైక్ కంట్రోల్లో అయిపోయి ఉంటే నేను ఇప్పటికే డాష్ ఇచ్చేవాడిని అమ్మాయికి. కొంచెం చూసుకొని క్రాస్ అవ్వండి జంక్షన్స్లో కూడా. స్టిల్ విశాఖపట్నం 23 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. కానీ మనం శ్రీకాకుళం టు విజయవాడ వెళ్తున్నాం కాబట్టి వైజాగ్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఆనందపురం నుండి కట్ అయిపోవచ్చు. అందుకే 23 కిలోమీటర్స్ అని ఇంకా చూపిస్తుంది. వచ్చేసాము. ఇక్కడ మన ఈ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత అనంతపురం వి జంక్షన్ వస్తుంది, అనంతపురం వైజాగ్. అక్కడి నుండి మనం రైట్ తీసుకుంటే, ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా రైట్ తీసుకుంటే మనకి ఇటు అనకాపల్లి వస్తుంది. ఈ మధ్యన వేసిన హైవే అటు వస్తే ఆ పక్క నుండి అటుపక్క వెళ్తే అటు వైజాగ్ వస్తుంది. అది ఆ సైడు ఆ వైజాగ్, ఈ సైడు అనంతపురం.